ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీ కానీ లేదా 4000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ లేదా జాబ్ క్యాలెండర్ కానీ లేదా జాబ్ నోటిఫికేషన్స్ కానీ లేదా ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏల హామీ కానీ పిఆర్సీ హామీ కానీ ఆ విషయం మీద గొంతెత్తి పోరాటం చేస్తా ప్రభుత్వం యొక్క మెడలు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వాలను కూడా ఒప్పిస్తా, మెప్పిస్తా, ఎదిరిస్తా, తప్పకుండా వాటిని సాధిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. నిరుపేద విద్యార్థులు రైతు కుటుంబాల నుండి, రైతు కూలీల కుటుంబాల నుండి వచ్చి హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కడుతూ ఎంతో భారంతోనే తల్లిదండ్రులకు భారమై వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్లకు కొంత స్వాంతన చేకూర్చాలి, వాళ్ళకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందించి అది నిరుద్యోగులకు అందజేస్తే వందల వేల మంది వాటిని వినియోగించుకోవడం జరిగింది. రాజకీయాలంటే కేవలం ధర్నాలు, రాస్తారోకోలు, జీవులు గాలబెట్టడం, బస్సులు గాలబెట్టడమే కాదు. రాజకీయాలంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక పాత్ర, రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే ఒక పవిత్రమైనటువంటి వృత్తి అని చెప్పి మా కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కూడా రుజువు చేశాయి. వరంగల్లో వరదలు వస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు నేను నాతో పాటు ఉన్నటువంటి 100 మంది యువకులను చేరుకున్నాం. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేటువంటి ప్రయత్నం చేసినాం. నైమ్నగర్ మోరి మీద గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో అంతే ఉధృతంగా ఆ రోజు నీరు ప్రవహిస్తుంటే కూడా అర్ధరాత్రి తాళ్ళు కట్టుకొని అక్కడున్నటువంటి బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్స్ కానీ చేరుకొని వందల వేల మందికి మేము ఆహారం అందించినాం, మేము నీళ్లు అందించినాం. ఆ రోజు స్వామి వివేకానంద అన్నాడు, నిస్వార్థంగా పనిచేసేటువంటి 100 మంది యువకులు నాకు ఇవ్వండి, నేను దేశాన్ని మారుస్తా అన్నాడు. ఆ 100 మంది యువకులము మేమైనము. మా వంతుగా మేము వరంగల్లో ఒక పాత్ర పోషించినాం. కాబట్టి దాన్ని కూడా మీరందరూ కూడా గమనంలో తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రోజంతా కష్టపడతారు పాపం, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి, ఎక్కడో గూడెంలో తండాకు వెళ్ళి మీరు వార్తని సేకరించి దాన్ని తీసుకొచ్చి మీ ఆఫీసెస్లో టైప్ చేసి మీ సీనియర్స్కు చూపించి అది మీరు స్టేట్కు పంపి అది పబ్లిష్ చేపిస్తే మీరు రాసినటువంటి వార్తలను తెల్లారి స్క్రీన్లో చూపెట్టి దాన్ని ఎక్కిరించుకుంటా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఏందో, ఆయన సంగతి ఏందో మీ అందరూ కూడా తెలుసు. జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చి ఈ రకంగా ప్రవర్తన చేస్తున్నటువంటి వాళ్ళని మొగ్గులనే తుంచివేయకపోతే ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ కూడా తెలుసు.